చదువుదాం, ఆలకిద్దాం, శ్రద్ధగా వినడానికి ఇష్టపడదాం. రాజుల 2వ పుస్తకం 2వ అధ్యాయం 13-14 వాక్యాలు నేను చదువుతాను. మీరు శ్రద్ధ కలిగి ఈ మాటలు ఆలకించాలని కోరుతున్నాను. ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకుని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు? అతడు ఆ దుప్పటితో ఆ నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలికి ఒడ్డున నడిచిపోయేను. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. గుడ్. ఎలీషా చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటి అనంటే యోర్దాను నదిని విడగొట్టుట. ఆమేనని చెప్పండి. హలో, ఇది వాళ్ళ గురువుగారు చేశారు కదండి. అవును, మరి గురువుగారిని ఫాలో అవుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఏలియా చేసిన చివరి అద్భుతమే ఎలీషా తన లైఫ్లో మొదటి అద్భుతంగా చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. సందర్భంలోకి వెళుతున్నాను. సబ్జెక్ట్ మీద మీరు మనసు పెట్టండి. ఏలియా అద్భుతమైన పరిచర్య చేశాడు, 7 అద్భుతాలు చేశాడని మనం విన్నాం. తన శిష్యుడిగా పిలువబడుతున్న ఎలీషా ఏలియాను ఫాలో అవుతూ ఉన్నాడు. ఏలియా అగ్ని రథాల మీద, అగ్ని గుర్రాల మీద పరమునకు ఆరోహణమై వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. ఎప్పుడైతే ఆ రథాల మీద, అగ్ని రథాల మీద తిరిగి ఆరోహణమై దేవుని సన్నిధికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైందో, ఎలీషాను ఏలియా పిలిచి అంటారు, ఇదిగో నేను నీకు ఏమైనా చేయాలనుకుంటున్నావా? నా నుంచి నువ్వేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నేను నీకేమైనా చేయాలని అనుకుంటున్నావా అని ఒక ఆత్మీయ తండ్రిగా ఆ శిష్యుడిని అడిగాడు. వీళ్ళిద్దరి పేర్లకి నేను అర్థాలు చెప్తాను. ఏలియా అంటే అనే మాటకి అర్థం గతంలో చెప్పాను కదా, యెహోవాయే నా దేవుడు. అవును. మరి ఎలీషా అనే మాటకి అర్థం ఏమిటి అనంటే దేవుడే రక్షణ, దేవుడే నా రక్షణ అని అర్థం. సో మీరు చెప్పిన వెంటనే ఆ మాటలకి చక్కగా అర్థాలు రాసుకుంటూ ఉండాలి. ఏలియా అనే మాటకేమో యెహోవాయే నా దేవుడు అని అర్థం. ఎలీషా అనే పేరుకి అర్థం ఏమిటంటే దేవుడే నా రక్షణ అని అర్థం. ఈ గురువు శిష్యుల యొక్క సంభాషణ గురించి కొన్ని మాటలు మీకు చెప్పటానికి నేను ఇష్టపడతాను. ఈ ఏలియా అడుగుతాడు, ఇన్నాళ్ళు నన్ను ఫాలో అవుతూ వచ్చావు కదా, మరి నేను వెళ్ళిపోతున్నాను, నా తండ్రి పిలుపు వచ్చింది కాబట్టి నేను దేవుని దగ్గరికి చేరుకోవాలి కదా, ఇప్పుడు నా నుంచి నువ్వు ఏం చేయాలని కోరుకుంటున్నావు? నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నీవు? అప్పుడప్పుడు మన పెద్దోళ్ళు కొన్ని సందర్భాలు చెప్తూ ఉంటారు. ఎవరైనా పొలాలు వేరే వాళ్ళకి కాపలా కాయమని ఇస్తారు. చాలా సంవత్సరాల నుంచి ఆ పొలంలో వాళ్ళు ఉంటూ ఆ పొలాల్ని కాపలా కాస్తూ ఉంటారు. చివరికి ఆ పొలం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకుని వేరే వాళ్ళకి ఇచ్చేయటమో లేకపోతే ఆ పొలం అమ్మేసుకునే సమయాల్లో వాళ్ళు అంటారు, ఇంతకాలము కూడా నీవు ఈ పొలంలో ఉండి కాపలా కాస్తావు కదా, మరి ఈ పొలం నేను వేరే వాళ్ళకి అమ్మేసుకుంటున్నాను, లేదా ఈ పొలం అమ్మేసుకుంటున్నాను, లేదా వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను, నాళ్ళు నువ్వు ఉన్నావు కదా, మీకేం కావాలి అని అడుగుతూ ఉంటారు. లేదా పెద్ద మనుషుల మధ్యలో అయినా ఖచ్చితంగా అడుగుతారు. వారు అంటారు, మేము ఇన్నాళ్ళు ఉన్నాం కదా అయ్యగారు, మీరే చూసి ఇవ్వండి, ఒక 2 సెంట్ల స్థలం ఇవ్వండి, మేము ఇందులో ఇల్లు కట్టుకుంటాం, ఏదో ఒకటి అడుగుతారు. ఆ యజమాని వాళ్ళకి నచ్చినట్లుగా ఏదోటి ఇచ్చి పంపిస్తాడు. ఎలీషాను కూడా ఏలి అడుగుతున్నాడు, నేను ప్రభు దగ్గరికి వెళ్ళే సమయం ఆసన్నమైంది కాబట్టి నువ్వు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఏం కోరుకుంటున్నావు నీవు అంటే ఎలీషా కోరిక అద్భుతం, వండర్ఫుల్.
ఇలాంటి కోరికలు కోరే వాళ్ళ సంఖ్య బహు తక్కువగా ఉంటుందేమో అనుకుంటాను నేను. ఏమని కోరుకుంటున్నాడంటే ఇలా అంటాడు, అయ్యా నీలో ఉన్న అభిషేకం ఉంది కదా, ఆ అభిషేకం నాకు 2 పాళ్ళు దయచేయి. నీలో ఉన్న ఆ అభిషేకం నాలో ఎలా ఉండాలంటే 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి. ఇప్పుడున్న సేవ నేను చేయటానికి నువ్వు ఉంటే నాకు తోడుగా ఉండేది. నువ్వు ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళుతున్నావు కాబట్టి నేను ఒంటరిగా సేవ చేయాలంటే నా వల్ల కాదు. కాబట్టి నీలో ఉన్న అనౌంటింగ్, ఆ అభిషేకం నాకు 2 పాళ్ళు కావాలి. నిజమే, ప్రస్తుతం సేవ, ఈ తరానికి సేవ ఎలీషా తరంలాగా ఈ తరంలో సేవ చేయాలంటే ఖచ్చితంగా 2 పాళ్ళ అభిషేకం ఉంటే కానీ యోర్దాన్ని మనం విడగొట్టలేము. యోర్దాన్ అంటేనే మీకు చెప్పాను ఓ మరణమని, యోర్దాన్ అంటేనే చెప్పాను అదో భయంకరమైన ఆటంకము, శ్రమలని. వాటిని మనం జయించి ఒక మహిమ కలిగిన సేవను చేయాలంటే 2 పాళ్ళ అభిషేకం మనకి ఖచ్చితంగా కావాలి. లేకపోతే ఈ రోజుల్లో సేవ చేయటానికి ఎన్నో ఆటంకాలు, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అభిషేకం ఉంటే తరం వెంబడి తరం అభిషేకం రెట్టింపు చేస్తాడు దేవుడు. ఈ రాత్రి ఒక సేవకుడిగా నేను కోరుకునేది ఏమిటంటే, ఈ జనరేషన్లో సేవ చేస్తున్న ప్రతి సేవకుడిని 2 పాళ్ళ అభిషేకంతో దేవుడు నింపి ఒక బలమైన పాత్రగా దేవుడు వాడుకునుగాక. భక్తి జీవితంలోనే లోక సంబంధంగా మనం ఆలోచిస్తే 1+1, ఇప్పుడు కూడా మీరు మాట్లాడరా 1+1 అదేదో ఉంటుంది కదా, ఆఫర్ అనొచ్చు కదా కదా. ఆషాఢం ఆఫర్ అయిపోయిందండి బాబు, మీరు అటు చూస్తే ఎట్లాగండి. 1+1 ప్రతి దాంట్లో కూడా ఒక చోట డబ్బులు డిపాజిట్ చేసావు, రెట్టింపు అవ్వాలి. ఎల్ఐసిలో పాలసీ కడుతున్నావు, డబుల్ అవ్వాలి, ఏదో కోరుకుంటాం కదా మనం. ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళే వాళ్ళు అంటారు సైడ్ బిజినెస్ ఏదోటి ఉండాలండి. ఈ రోజుల్లో ఫ్యామిలీ మెయింటెనెన్స్ అవ్వాలంటే, కుటుంబం పోషించబడాలంటే ఒక ఉద్యోగం చేస్తే సరిపోదండి, సైడ్ బిజినెస్ ఏదో ఉండాలండి అని అంటూ ఉన్నారు కదా. ఇది భౌతికంగా ఈ భూమి మీద బ్రతికే ఇంతకాలానికి వాళ్ళు ఆశించే ఆశ చూస్తే, మరి నిత్య రాజ్యం చేరుకోవటానికి, ఒక మహిమ కలిగిన పరిచర్య చేయటానికి ఇప్పుడున్న అభిషేకం మనకి చాలదు. కానీ 2 పాళ్ళ అభిషేకంతో మన ఎదుటున్న యోర్దాన్ని విడగొట్టే కృప దేవుడు మనకి దయచేయునుగాక. గట్టిగా సార్ అందరూ ఆమేనని చెప్పండి. ఆశ అయితే ఉంది. ఎలియా అంటాడు, నీ ఆశ బాగుంది కానీ నన్ను తీసుకుని వెళ్ళటానికి అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు వస్తున్నాయి, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత నేను మరలా నీకు కనబడితే అప్పుడు నువ్వు అనుకున్నట్లుగా జరగవచ్చు. వెళ్ళిపోయినాడు ఎక్కడ కనబడతాడు? ఒకవేళ కనబడితే ఆయన ఉంటాడా? మీ ఇంట్లో చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా. కొంచెం మీ తాతే ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఒకసారి మనవడా ఎట్టున్నావు ప్రైజ్లాడన్నాడు అనుకోండి, ఉలుకుపడి ఆ మంచం మించి కింద పడిపోతావు నువ్వు కదా. వెళ్ళిపోయినాడు నేను మరలా కనబడితే నువ్వు అనుకున్నట్లు జరుగుతుంది అంటాడు. కానీ గుండెల్లో ఉన్న ఆశ దేవుడు తెలుసండి. నా ఆశ సేవ చేస్తున్న సేవకులకి ఒకవేళ మనుషులుగా వేరే వాళ్ళు ఏమీ చేయకపోయినా పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, ఆశగల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచేవాడు. నీ గుండెల్లో మండాలి, వెలిగించాలి, ప్రకాశించుచున్న దీపముగా ఉండాలని ఆశ ఉంటే నీ ఆశను దేవుడు గుర్తించి ఏ ఆధారం లేని నిన్ను కూడా వెలిగించడానికి ఆయన సమర్థుడే. మరుగైపోయిన నిన్ను వెలుగుమయముగా మార్చే శక్తి ఆయనకు ఉంది. ఖచ్చితంగా ఆశతో దున్నితే ఖచ్చితంగా నీ ఆశను దేవుడు నెరవేరుస్తాడు. ఎలీషాకి ఆశ ఉంది, 2 పాళ్ళ అభిషేకం కావాలి. ఆశ్చర్యం, ఏలియా ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు, అగ్ని రథాలతో కనుపోబడుతున్నప్పుడు, ఏలియా దుప్పడు ఎక్కడ ఉంది నాయన? మార్చిపోయిందా? అయ్యా సీమట్లు రాసేసారా బాబు? ఏమంటారు? రైట్, గట్టిగా ఇది ఏలియా దుప్పడే. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బాబు ఎవరు వేసుకోకండి, ఇది ఏలియా దుప్పడే. స్తోత్రం, హల్లెలూయా చెప్పండి ఒకసారి.
గట్టిగా చెప్పాలి. ఈ ఏలియా దుప్పటి తీసుకుని రా బాబు ఎలీషా పెద్ద శిష్యుడు, రా బాబు రా పెద్దని, మా అందరికి పెద్దని కదా నువ్వు రా, మొట్టమొదటి వీడు సేవకు వచ్చాడు, రా త్వరగా రావాలి ఒకసారి. ఏలియా ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఏలియా దుప్పటి అలాగ పైనుంచి అలా కింద పడిపోయిందంట. ఓకే, అలా కింద పడిపోయిన వెంటనే ఆ దుప్పటి తీసుకోనైనా ఆ దుప్పటి తీసుకుని ఇది యోర్దాన్ అనుకో, కొట్టు గట్టిగా కొట్టు, మీ అమ్మగారిని కొట్టిన బట్టలు ఉతికడం వచ్చి అలా కొడితే ఎట్టగా అవుతుంది? యోర్దాన్ అది ప్రవాహం, అది పోగొట్టాలంటే ఇలా సింపుల్గా జాలి జో అంటే అవ్వదు. కొట్టు గట్టిగా, మామూలుగా రా ఇటు కొడతావు కదా, కొట్టు గట్టిగా, పర్వాలేదు నాన్న కొట్టు, రైట్. అలా కొట్టినప్పుడు యోర్దాను రెండుగా విడిపోయింది. చప్పలు కొడుతూ సరే మహిమ చెల్లిద్దామా? నా ఆశ ఏలియా పొందుకున్న అభిషేకం ఎలీషా మీదకి 2 పాళ్ళతో దేవుడు నింపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ తరంలో సేవ చేస్తున్న సేవకులందరికీ కూడా అలాంటి అభిషేకాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. కూర్చున్నాయన ఒక్క జాన్ వెస్లీ అన్న ఒక్కరితో పరిచర్య జరిగేది కాదు. ఇలాంటి వాళ్ళు అంతకంటే ఎక్కువ రెట్టింపు మహిమ కలిగి సేవ చేసే సేవకులు మన షమ్మాలో పుట్టుదురుగాక, మన ఇంటిలోనే పుట్టుదురుగాక, వారి మీద ఒక అభిషేకం పనిచేయునుగాక. కోరుకుందాం, ఆశపడదాం. ఈ యోర్దాను విడిపోవటానికి ఏలియా దగ్గర నుంచి ఎలీషా పొందుకున్న 2 పాళ్ళ అభిషేకం. దుప్పటి ఈక్వల్ టు అభిషేకానికి గుర్తు అని రాసుకోండి. దుప్పటి, ఈ ఏలియా దుప్పటి ఎలీషా మీద పడినప్పుడు అది యోర్దాన్ని కొడితే 2 పాళ్ళ అభిషేకంతో గొప్ప మహిమ కలిగిన సేవ చేసి యోర్దాను 2గా డివైడ్ చేశాడు. ఇక్కడ ఇంకా చాలా ఇంట్రడక్షన్ మీకు చెప్తాను. అభిషేకం చాలా గొప్పదండి. అభిషేకాన్ని గురించి ఒక మాట చదివిస్తాను, చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి గనుక నీ దేవుడు నీ తోటి వారి కంటే, ఆ మాట మీరు బాగా వినాలి, నీ తోటి వాళ్ళ కంటే నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి ఉన్నాడు. గట్టిగా 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 అభిషేకించి ఉన్నాడు. నువ్వేం చేసావు తెలుసా? నీతిని ప్రేమించావు, దుర్నీతి అంటే నీకు చాలా ద్వేషించావు. అందుకని నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లు. ఈ రోజుల్లో చాలామంది హెచ్చించబడాలని ఆశ మీకుంది, మంచిదే. అలాగ హెచ్చించాలంటే దేవుడు అంటారు, నువ్వు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తే నీ తోటి వారి కంటే హెచ్చిస్తాడు. హెచ్చించడం మాత్రమే కాదు, ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తాడు. ఆ అభిషేకము అనేకులకి ఆశీర్వాదకరంగా నీ సేవను, నీ కుటుంబాన్ని నిలిచేటట్లుగా, కట్టేటట్లుగా యేసయ్య కృప నీ మీదకి దిగవచ్చునుగాక. ఇప్పుడు ఏలియా ఆ అభిషేకం ఎలీషా మీదకి 2 పాళ్ళు వచ్చింది. కొన్ని ఇంట్రడక్షన్లో కొన్ని మాటలు చెప్తాను. నా వైపు చూస్తూనే ఉండాలి, మీరు రన్నింగ్ నోట్స్ రాస్తూనే ఉండాలి. ఏలియా అభిషేకం ఎలా ఉంది అంటే, 2 రాజుల కాలంలో ప్రవక్తగా పనిచేశాడు. ఆ 2 రాజులు ఎవరు? ఆహాబు, అహజ్యా. 2 రాజుల కాలంలో ప్రవక్తగా పనిచేశాడు. నెక్స్ట్ ఏలియా అభిషేకం ఎలా ఉంది? 7 రకాల అద్భుతాలు చేశాడు. ఇది ఏలియా సేవ. ఇప్పుడు రెట్టింపు అవ్వాలి కదా ఎలీషాకి, ప్రవక్త ఎలీషాకి. ఆయన 4 రాజుల కాలంలో ప్రవక్తగా పనిచేశాడు. గురువును మించిన శిష్యుడు అనిపించుకున్నాడు. ఆహాబు, అహజ్యా కాలంలో ఏలియా పనిచేస్తే ఎలీషా ప్రవక్త 4 రాజులు. ఆ 4 రాజుల పేర్లు కూడా నేను చెప్తాను. యెహోరాము, యెహోయాహాజు, యోవాషు. వీళ్ళ 4 కాలంలో ఆయన ప్రవక్తగా పనిచేశాడు. రెట్టింపైంది. నెక్స్ట్
ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 రకాల అద్భుతాలు చేశాడు. ఆ 14 రకాల అద్భుతాల గురించి ఈ 2 వారాలు మనం స్టడీ చేయబోతున్నాం. యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. మోషే తర్వాత యెహోషువ నాయకుడిగా పనిచేశాడు. ఏలి తర్వాత సమూయేలు పనిచేశాడు ప్రవక్తగా. ఏలియా తర్వాత ఎలీషా పనిచేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు తర్వాత 12 మంది అపోస్తులు పనిచేశారు. పౌలు తర్వాత తిమోతి తరం వచ్చింది. ఈరోజు నేను ఆశిస్తున్నాను, ఈ చివరి దినాల్లో యేసు నామములో అభిషేకం రెట్టింపగునుగాక, కృప విస్తరించునుగాక. కానీ ఈ రోజున ఇలాంటి కోరికలు కోరుకునే వాళ్ళు సంఖ్య చాలా తక్కువగా ఉంది. నీ కోరిక ఏమిటి అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క కోరిక కోరుకుంటూ ఉంటారు. అభిషేకం ఉంటే భూలోకాన్ని తల్లకింది చేసే సేవకులు ఇక్కడ కూడా వచ్చారని సాక్ష్యం వినబడుతుంది. ఒక్క అభిషేకమే. నువ్వు వెళ్ళే ప్రతి సందర్భాల్లో యోర్దాన్ లాంటి ఆటంకాల్ని నువ్వు విడగొడుతూనే ఉంటావు. దెయ్యాలు పారిపోతూనే ఉంటాయి. ఒక మహిమ కలిగిన సేవ జరుగుతూనే ఉంటుంది. ఉప్పాడ, కాకినాడ దగ్గర ఉప్పాడ, ఆ ప్రాంతం దేనికి స్పెషల్ అయ్యారు? సేరలో సముద్రం, సేరలో అక్కడ అక్షరం ముక్క రాదు. దేవుడు సేవకు పిలిచాడు ఆయన్ని. ఒక మంచి సేవకుడు, చదువు లేదు, చదువు ఉండాలి వాస్తవంగా, కానీ సేవకి చదువుకి మనం లింక్ పెట్టకూడదు. జనరల్ నాలెడ్జ్ వస్తుంది చదువు వల్ల. సేవకుడు దేవుడు పిలిస్తే హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఉప్పాడ దగ్గర ఒక సేవకులు ఉన్నారు. పెద్దగా చదివేమీ లేదు, వివాహమైంది, భార్య, కుటుంబాలు కొనసాగించబడుతుంది. చాలా చిన్నగా ప్రారంభించబడిన సేవ. ఈరోజు ఆ పరిచర్య చూస్తే ఒక మహిమగల మందిరాన్ని కట్టారు. 5 కోట్లు అయిందంట. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఏది మీరు వేసుకునే కోట్లు కాదు, మోడీ వేసుకునే కోట్లు కాదు. ఎంత పెద్ద మందిరమో. నేను ఎందుకు ఈ సందర్భాలు చెప్తున్నానంటే, అభిషేకం. ఎస్ఎన్ఐ గారు ఉన్నారు, 6వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయిన ఆయన. ఎంత మహిమగల సేవ. అభిషేకమే ఒక సేవను ఉన్నతంగా తీసుకెళ్తుంది. కోరుకుందాం, 2 పాళ్ళ అభిషేకంతో సేవ జరగాలి, సంఘము కట్టబడాలి. యేసయ్య కృప మన మీద నిలిచి ఉండునుగాక. ఈరోజున నీ కోరిక ఏంటి అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, చాలా కోరికలు చెప్తారు. అందులో మీరు కోరుకోవాల్సింది ఏంటంటే, ప్రభా, ఈ ఉపవాస మనోహరమైన పండుగల్లో వారం రోజులు గడిచిపోయింది, నా ఎదుట ఇంకా 2 వారాలు ఉన్నాయ్యా. ఈ 2 వారాలు పూర్తయ్యే లోపలనే నీ అభిషేకం నా మీదకి దిగి రావాలి, నా పెదవుల్ని తాకాలి, ఆత్మతో నింపబడాలి. ఈ కోరిక నీకుంటే ఖచ్చితంగా నిన్ను దేవుడు అభిషేకిస్తాడు. యేసయ్య పనిలో జత పనివాడిగా నువ్వు వాడబడదువుగాక. కానీ ఈరోజు మనుషులు కోరుకుంటున్న కోరికలు ఏంటో సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పి సబ్జెక్టులోకి వెళ్ళిపోతాను. 2 దేవుని మందిరానికి ప్రార్థన సహాయం చేసుకోవటానికి, ప్రార్థన చేసుకోవటానికి దేవాలయానికి వచ్చారు. ఒక ఆయన వేదిక దగ్గరలోకి వచ్చి, బలిపీఠం దగ్గరికి వచ్చి అక్కడే మోకరించి అడుగుతూ ఉన్నాడు, ప్రభువా, ఈ లోకంలో జీవించడం చాలా కష్టంగా ఉంది, వైరాగ్యంగా బ్రతకటం కొరకై
నీ కృప నాకు కావాలని ఎన్నో ప్రార్థనలు చేస్తూ దేవుణ్ణి ఒక కోరిక కోరటం మొదలుపెట్టాడు. దేవుడు ఆ కుమారుడి యొక్క మనవి ప్రార్థన ఆలకించి నీవు కోరినట్లుగా నీకు జరుగుతుంది అని ప్రభు మాట్లాడారు. బాగుంది. ఆ చివరి కార్నర్లో ఒక ఆయన మోకరించి ఆయన కూడా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షమే, భక్తుడా నీ కోరిక ఏమిటి అని అడిగాడు. వెంటనే ఆ భక్తుడు అంటాడు, ఈ మొదటి వ్యక్తి ఏమైతే కోరుకున్నాడో దానికంటే నాకు డబల్ కావాలి అన్నాడు. దేవుడు అన్నాడు, అరే బాబు వాడు ఏదో కోరుకున్నాడు, వాడిలానే ఉండాలనుకుంటావు ఎందుకు? పులిని చూసి నక్కలు కుదరదో. వాడు ఏం కోరుకుంటే అంతకంటే నాకు రెట్టింపు కావాలి. ఇప్పుడు అదే కదా జరుగుతుంది. వాడు ఏ మోడల్లో బైక్ కొన్నాడో సాయంకాలానికి వచ్చేయాలి ఇంటి దగ్గరికి, అదేమో ఈ దెబ్బ టైర్ల బండి ఇటు ఉంటుంది. వాళ్ళు ఏ ఫోన్ వాడుతున్నారో దానికన్నా లేటెస్ట్ అప్డేట్ ఏంటన్నది ఏమంటారు దాన్ని, అడ్వాన్స్ అంట, స్పెషల్ కావాలి. ఆమె ఏమి చీర కట్టారో అలా కోరుకుంటున్నారు. వీడు కూడా ఏం కోరుకున్నాడు, నాకు రెట్టింపు కావాలన్నాడు. దేవుడు మరలా అన్నాడు, బాగా ఆలోచించుకో తమ్ముడా, కుదరదు. వాడి మీద ఒక చెయ్యి పైకే ఉండాలి నేను. అసలు ఏమనుకున్నారు, డబుల్ స్టేర్ వేయాలి అంతే. కుదరదు, రైట్, కోరుకోండి. నిజమైన అవును కావాలి, రెండే డబల్ కావాలి. ప్రభు ఆమేన్ అన్నాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే వీడు ఉపవాసాలు ఉండి భక్తి చేస్తున్న కష్టంగా భక్తి చేయటం అవుతుంది. ప్రభా ఈ కన్నుతో అపవిత్రమైన సినిమాలు చూస్తున్నాను, అప్పుడప్పుడు జోక్స్ చూస్తున్నాను, అయ్యా నా కన్ను పాడైపోతుంది, కన్ను తీసే ప్రభా అన్నాడు. ఒకటి పోయింది. వాడేం కోరుకున్నాడు చెప్పండి? రవి గారు చెప్పండి, అయ్య గారు, మోషే గారు, ఉన్న 2 కోళ్ళు కూడా పోయినాయి మాట. నేనంటాను ఏదేదో కాదు, ఆత్మీయంగా కోరుకోండి. అభిషేకమా రెట్టింపు అడగండి, దేవుడు మీకు అనుగ్రహించునుగాక, కొలత లేని కృప మీకు ఇచ్చునుగాక. రైట్. ఎలీషా, ఇప్పుడు ఈ క్వశ్చన్ నోట్ చేసుకొని, ఎలీషా యోర్దాన్ని విడగొట్టడానికి గల కారణం ఏమిటి? ఏలియా చేసినట్లే ఈయన కూడా యోర్దాన్ని విడగొట్టాడు కదా. ఆ దుప్పటి తీసుకుని అలా కొట్టిన వెంటనే యోర్దాను 2గా డివైడ్ అయిపోయింది కదా. అది ఎలా జరిగింది? ఎలీషా యోర్దాన్ని విడగొట్టడానికి గల కారణాలు ఏంటో ఒక 5 కారణాలు చెప్పి ఈ సందేశాన్ని ముగింపులోకి నేను తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. ఓకేనా? నెంబర్ 1, మొదటి మాట చదువుదామా? రాజుల 2వ పుస్తకం 2వ అధ్యాయం 6వ వాక్యాన్ని భక్తులు చదువుతారు, విందాం. యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, ఓకే, అతడు యెహోవా జీవంతోడు, 2 Kings నీ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పాను. అందుకు అతడు నీ జీవము తోడు, యెహోవా జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పాను. వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. ఓకే, రాజుల 2వ పుస్తకం 2వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట ఉంది. ఫస్ట్ థింగ్, మొదటి మాట, వెంబడించిన ఎలీషా అనండి, గట్టిగా చెప్పాలి, వెంబడించిన ఎలీషా అనండి. ఇప్పుడు ఏలియా ఆరోహణమై వెళ్ళిపోతే ముందు బేతేలికి దేవుడు గిల్గాల్ నుంచి స్టార్ట్ అవుతున్నాడు. దేవుడు నన్ను బేతేలికి వెళ్ళమన్నాడు అంటే బేతేలికే వెళ్ళాడు. సరే అక్కడ ఉన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ దేవుడు నన్ను ఎరుకోకు వెళ్ళిపోమన్నాడు. ఎరుకోకి ఆయన కూడా ఫాలో అయిపోతున్నాడు. మళ్ళా దేవుడు నన్ను యోర్దానికి రమ్మన్నాడు. ఇక్కడే ఉండిపోండి, కుదరదు, నేను కూడా నిన్ను ఫాలో అవుతాను. సో ఎక్కడ వాళ్ళిద్దరిలో గ్యాప్ అనేది రాలేదు, ఐక్యత అనేది చెడగొట్టలేదు. ఏ విధము చేతనైనా సరే ఆ ఏలియా దగ్గర నుంచి ఈయనకి 2 పాళ్ళ అభిషేకం పొందుకోవటానికి, ఏలియా లాంటి ఈ అద్భుతం ఇతడు చేయడానికి గల కారణం, అతడు దుప్పటి తీసుకుని అంటాడు కదా, ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు, యెహోవా జీవము తోడు అని మాట్లాడిన వెంటనే 2గా డివైడ్ అయిపోయినట్లుగా ఈ అద్భుతం ఎలా చేయగలిగాడు అయ్యానంటే వెంబడిస్తూ ఉన్నాడు. వెంబడించిన ఎలీషా ఏలియాను ఫాలో అవుతూనే ఉన్నాడు. ఈరోజు ఒక సేవకుడిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, విశ్వాసిగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు?
మీరు అభిమానించే వాళ్ళు ఎవరు? మీరు ఫాలో అవుతున్నది ఎవరు? మీరు వెంబడిస్తున్నది ఎవరు? ఈరోజు దేవుడు చెప్తున్నాడు నీతో, నీ ఆత్మీయ భక్తిని కొనసాగిస్తున్నాం, నీకు భక్తి నేర్పిస్తున్నా. పాటలు, ప్రార్థన, పరిచర్య, ఉపవాసం, కన్నీళ్ళు, సహవాసం, ఆత్మీయత, గౌరవం, ఇవన్నీ క్రమాలు బోధించి నిన్ను ఒక ఉన్నత స్థాయిలో తీసుకొస్తున్న ఆ సేవకు నిన్ను వెంబడించగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు వెంబడించకపోతే ఈరోజైనా సరే 2 పాళ్ళ అభిషేకం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నా కనుక ఆ అభిషేకం నిన్ను తాకాలంటే వెంబడించే విషయంలో ఎక్కడ వెనక్కి తిరగొద్దు. ఏలియా నుంచి ఎలీషాకు ఈ కృప, ఈ వరం దేవుడు ఎలాగ ఇవ్వగలిగాడంటే వెంబడించే విధానమే. వెంబడించే విధానంలో ఎప్పుడు వెనక్కడుగు మనం వేయకూడదు. ఫాలో అయ్యే విషయంలో ఒక్కడుగు ముందే ఉండాలి తప్ప వెనక్కి మాత్రం ఎప్పుడు మన జీవితంలో ఉండకూడదు. ఈ రాత్రి ఒక సేవకుడిగా నేను ఆశిస్తున్నాను, అలాంటి కృప మీ మీదకి వచ్చునుగాక. ఏలియా వెంబడి పరిగెత్తాడంట. ఫాలో అయ్యే విషయం ఎలా ఉన్నాడో తెలుసండి, ఆ వచనాలు చూస్తే పరిగెత్తాడంట. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్న, మీ విశ్వాస జీవితంలో పరుగా, నడక, సతికిలు పడిపోయారా? మరలా ఒకసారి, పరుగా, నడక, సతికిలు పడిపోయారా? కొంతమంది దేవుని మందిరానికి వచ్చేటప్పుడు అంట తాబేలా వస్తారంట, వెళ్ళిపోయేటప్పుడు పులి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఎలా ఫాలో అవుతున్నారు? ఎలీషా చూసినట్టు పరిగెత్తుకుని వచ్చాడంట. ఆత్మీయంగా మాట్లాడుతున్నాను, మీరు కూడా అలాగ వెంబడించే కృపను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. లూకా సువార్త 9వ అధ్యాయం 23 వాక్యాన్ని చూద్దాం. లూకా 9:23. మరియు ఆయన అందరితోనేనా? జాన్ వెస్లీ గారితోనేనా? అందరితోనే ఇట్లా అన్నాడు, ఎవడైనా నన్ను ఫాలో అవ్వాలి అంటే తాను ఉపేక్షించుకోండి. ప్రతిదినం తన సిలువను ఎత్తుకొని, గుడ్ ఫ్రైడేకి మాత్రమే సిలువ తెచ్చుకోండి, కొని తెచ్చుకోండి, మెడలో తగిలించుకోండి, కుదరదట. ప్రతిరోజు తన సిలువను ఎత్తుకుని తనను వెంబడించాలి. ఓకే, ఇక్కడ ఈ మాట మీరు నోట్ చేసుకోవాలి. ఏంటంటే వెంబడించే విషయంలో సిలువను ఎత్తుకోవాలంట. అది ఎప్పుడు సిలువ? గుడ్ ఫ్రైడేకి మాత్రమే కాదట, ప్రతిరోజు సిలువ ఎత్తుకోవాలంట. సిలువ శ్రమలకు గుర్తు కదా, సిలువ త్యాగానికి గుర్తు కదా, సిలువ సహనానికి గుర్తు కదా. సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించండి అంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట ఇది. వెంబడిస్తే ఎన్ని ఆశీర్వాదాలు తెలుసండి. ఒకటి కాదు, ఎన్నో బ్లెస్సింగ్స్ ఉన్నాయి. నువ్వు ఫాలో అవ్వాలే కానీ ఎన్ని దీవెనలు నీ కోసం దేవుడు దాచిపెట్టాడో. బైబిల్ ఇలా రాస్తుంది, నన్ను వెంబడించే వాళ్ళకి స్వస్థత అన్నాడు, నన్ను వెంబడించే వాళ్ళకి ప్రతిఫలం అన్నాడు, నన్ను వెంబడించే వాళ్ళకి ఆత్మల సంపద అన్నాడు. బైబిల్ ఇలా రాస్తుంది కదా, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలరులుగా చేస్తా. అది ఆత్మల సంపద. నిజంగా మనం ఫాలో అవ్వాల్సిన రీతిగా ఫాలో అయితే దేవుని ద్వారా రావాల్సిన ప్రతి దీవెన మనకు ఉంటుంది. 2 పాళ్ళ అభిషేకం మన మీద ఉంటుంది. యేసయ్య అలాంటి కృప మనకి ఇచ్చునుగాక. కానీ ప్రజెంట్ అనేకులు ఎవరిని వెంబడిస్తున్నారు అంటే బైబిల్ ఇలా రాసిపెట్టారండి. కొంతమంది అంట సాతాన్ని వెంబడించే వాళ్ళు ఉన్నారంట. అంటే సాతానుగాడికి కూడా ఏజెంట్లు ఉంటారు. సాతానుగాడి ఏజెంట్లు ఎలా ఉంటారు చెప్తాను. వాడు ఫాలోవర్స్ ఎట్లా ఉంటారంటే, సాతానుగాడు చెప్తాడన్నమాట వాళ్ళతో. ఎలాగంటే 21 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయా, వెళ్ళొద్దు. చెప్పండి, ఆడి పేరేంటి? హలో సాతానుగాడు ఫాలోవర్ ఎవరు చెప్పండి, వాడి పేరేంటి చెప్పండి. వెళ్ళొద్దు అంటాడు. 21 రోజులు, ఏకంగా 21 రోజే వెళ్ళొద్దు. వాడు ఫస్ట్
దాన్ని ఏమంటారంటే ఫాలోవర్ అంతే, వెళ్ళొద్దు అంటాడు అంతే. వెంటనే అలాగే ఫాలో అయ్యేవాళ్ళు కొందరు. రెండో ఆయుధాన్ని ఉపయోగిస్తాడు, వెళ్తే వెళ్ళావు కానీ వినొద్దు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ కూర్చునే మీలో కూడా వినకుండా చేస్తూ ఉంటాడు వాడు. ఏదో వచ్చా కూర్చున్నా కానీ వినేవాడు, అస్సలు వినేవాడు. సరే, వీడిని కూడా మీరు జయించారు. వింటే విన్నావు కానీ చెయ్యొద్దు. స్తోత్రం చెప్పండి ఒకసారి. భలే ఉంది కదా. వెళ్ళొద్దు, వినొద్దు. ఇలా ఫాలో అవుదామా? వద్దండి బాబా. అలా ఫాలో అయితే సాతాను గడి ఫాలోయింగ్ అయిపోతుంది మనకి. మనం యేసయ్య ఫాలోవర్స్ కాబట్టి ఆయన్నే మనం వెంబడించుదాము గాక. గట్టిగా ఆమేన్. నువ్వు వెంబడించట్లు ఎలా ఉండాలో తెలుసా? చూడండి, రాజుల 2వ పుస్తకం 18:6. హిజ్కియా వెంబడించుట్లో వెనక్కి తిరగని వాడుగా ఉన్నాడు. వెంబడించే విషయంలో అతడు అసలు వెనక్కి వెళ్ళలేదు. రాజుల 2వ పుస్తకం 18:6. అతడు యెహోవాను హత్తుకుని ఆయనను వెంబడించుట, దేవుణ్ణి వెంబడించుట్లో వెనక్కి తీయక, వెనక్కి తీయట్లేదు, వెనక్కి వెళ్ళలేదు. ఈరోజు 2 పాళ్ళ అభిషేకం ఎవరి మీదకి? యోర్దాన్ని విడగొట్టే ఆ శక్తి ఎవరికయ్యా అంటే, ఆటంకాల్ని జయించే శక్తి ఎవరు పొందుకుంటారంటే, వెంబడించే విషయంలో వెనక్కి వెళ్ళకూడదు, ఫాలో అయ్యే విషయంలో వెనక్కి అడుగు వేయకూడదు. ఈరోజు అలాంటి కృప పొందుకోవడానికి ఎవరైతే ముందడుగులు వేస్తారో వారి మీదకి దేవుని కొలతలేని అభిషేకం వస్తుంది. వాళ్ళ ఎదుట ఉన్న యోర్దాన్ లాంటి ఆటంకాల్ని వాళ్ళు ఈజీగా దుప్పటితో జయించగలిగిన శక్తిని వారికి ఇస్తారు దేవుడు. ఆమేనండి. కృప విస్తరించునుగాక. ప్రభు అలాంటి కృప మీకు ఎల్లప్పుడూ తోడుగా ఇస్తాడండి. నేను చాలామంది యొక్క సేవా పరిచర్యల్ని గమనిస్తూ వస్తూ ఉంటాను. వారి యొక్క విధి విధానాలు చూస్తూ ఉంటుంటే ఫాలో అయ్యే విధానం, వెంబడించే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. సో మన ఆత్మీయ జీవితం ఎప్పుడూ కూడా ఒక సంఘ కాపరి, ఒక ఆత్మీయ తండ్రి, ఒక సేవ, ఒక పరిచర్య విధి విధానాల్లో వెంబడిస్తూ ఆ క్రమాన్ని వెంబడిస్తూ ఉంటే దేవుడు చూస్తా ఆ తరం తర్వాత నెక్స్ట్ జనరేషన్లోకి వచ్చినప్పటికీ ఆ కృపను దేవుడు అధికం చేస్తాడు, విస్తరింప చేస్తాడు. అలాంటి దేవుని కృపకు మీరందరూ పాత్రులుగా మార్చబడుదురుగాక. పరిశుద్ధుల అడుగు జాడలు ఎన్నో మన ఎదుట ఉన్నాయి. అపోస్తులు నడిచిన మార్గాలు ఎన్నో మన ఎదుట ఉన్నాయి. క్రీస్తే మనకి మాదిరి ఉంచి వెళ్ళాడు. కానీ ఇవన్నీ మానేసి లోకాన్ని వెంబడించి, సాతాన్ని వెంబడించి, ఆచారాలను వెంబడించి, ఎవరో చేస్తున్నారు కదా మనం చేద్దామని ఇలాగ ఫాలో అవుతున్న క్రైస్తవ్యం ఎక్కువగా ఉంటుంది. ఆ మధ్యకాలంలో ఒక తల్లి ఫ్యామిలీలో ప్రాబ్లం వచ్చినాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. వివాహమై 2-3 సంవత్సరాలు గడిచింది. 2 పిల్లలు కూడా పుట్టారు. చక్కగా కుటుంబం అద్భుతంగా కొనసాగించబడుతుంటే ఫ్యామిలీలో ఎదురైన సమస్యలు, ఇబ్బందులు బట్టి ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యి ఇక విడాకుల దాకా వెళ్ళిపోయింది ఆ కుటుంబ పరిస్థితులు. పెద్దలు మీటింగ్ పెడితే పెళ్లి చేసిన పెద్దలందరూ కలిసి మాట్లాడి, ఎందుకమ్మా ఫ్యామిలీలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి, చినుకు జడివానుగా అయిపోకుండా ఆ సమస్య ముందే దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి. కానీ పిల్లలు ఎదుగుతున్నారు కదా, వాళ్ళ ముఖం చూస్తేనే కలిసి ఉండండి అమ్మా, ఎందుకు అలా గొడవలు పెట్టుకుంటారని అటుపక్షమున పెద్దలు మాట్లాడారు, ఇటుపక్షమున పెద్దోళ్ళు కూడా మాట్లాడారు. ఎన్ని చెప్పినా ఆ తల్లి విన్నది. లాస్ట్కి ఒక 2 నిమిషాలు ఆగండి, నేను చెప్తాను, నీ సమాధానం ఏంటి చెప్పమ్మా అని అంటే, ఉండండి అని ఇంట్లోకి వెళ్ళింది. బీరువా తాళాలు తీసి బీరువాలో ఒక ఫైల్ ఒకటి తీసుకొచ్చింది. ఆ ఫైల్ వాళ్ళ ముందు అలా ఓపెన్ చేసి చూపించి అంటది, నేను ఈ ఫ్యామిలీలో ఉండడానికి పొరపాటును కూడా నేను ఇష్టపడట్లేదు, ఈ ఇంట్లో నేను ఎవ్వరు ఉండలేరు, ఇది ఒక ఇల్లేనా అని ఆ ఫైల్ అలా ఓపెన్ చేసి చూపించింది. ఇంతకీ ఆ ఫైల్ ఏంటంటే, ఆమె అభిమాన హీరోయిన్ ఉందంట అందులో. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి.
పలానా సినిమాలో ఆ హీరోయిన్ అలా చేసిందంట, ఇప్పుడు ఈవిడ అలాగే చేస్తుంది. చూడండి, వాళ్ళు ఇది ఫొంక ఏమంటారండి దీన్ని, ఆవిడ ఇలా తిప్పితే ఈవిడ కూడా. నేనంటాను, వాళ్ళు కాదు నువ్వు ఫాలో అవ్వాల్సింది. బైబిల్లో అసలైన హీరోలు ఉన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. యోర్దాన్ని విడగొట్టిన హీరోలు ఉన్నారు నీ ఎదుట. ఆమేన్. వాళ్ళని ఫాలో. యేసయ్య నీ మీదకి కృపనిచ్చిండు గాక. 2, ఎలీషా ఈ యోర్దాన్ని విడగొట్టగలిగాడు. ఎలా విడగొట్టగలిగాడు? కారణాలు ఏంటి? 1, వెంబడించిన ఎలీషా. నెంబర్ 2, రాజుల మొదటి పుస్తకం 19 అధ్యాయం 19వ వచనం. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు అనే కుమారుడైన ఎలీషా కనబడ్డాడు. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల ఉన్న 12 జతల ఎడ్లు దుక్కి దున్నుచు 12 అరకలు తాను కూడా తోలుచుండెను. చాలు. నెంబర్ 2, పని చేసిన ఎలీషా. అనండి, గట్టిగా మాట్లాడాలి. పని చేసిన ఎలీషా. వాళ్ళ నాన్నగారి పేరు షాపాతు. గొప్ప ఒక మాటలో చెప్పాలంటే ఆసామి. ఎలీషాకు 12 జతల ఎడ్లు ఉన్నాయి. చాలా ఉన్నవాడు. 12 జతల ఎడ్లు అంటే 24 ఎడ్లు. 12 జతలు ఆల్రెడీ అక్కడ అరకు దున్నుతున్నారు. వాళ్ళతో పాటు ఈయన కూడా అరకు దున్నుతున్నాడు. అంటే దేవుడు తన సేవకి ఎలాంటి వాళ్ళని పిలుస్తాడు అంటే, కూర్చునే వాళ్ళని కాదట, పని చేసే వాళ్ళని పిలుస్తాడంట. ఆమెను చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఏలియా తరం అయిపోతూ ఉంది. నెక్స్ట్ జనరేషన్లో ఎవరు కావాలని చూస్తూ ఉంటుంటే బైబిల్లో రాయబడిన మాట, యథార్థవంతుల్ని బలపరచుటకే లోకమంతటా ఆయన కనుదృష్టి. దేవుడు చూస్తాడు ఎవరు పనికొస్తారో, ఆయన పనికి ఎవరైతే కరెక్ట్గా సూట్ అవుతారో చూసి ఆయన పని కొరకు సెలెక్ట్ చేసుకుంటాడు. ఆయన చేతిలో చాలామంది ఉన్నారండి. ఆయనకేమీ తక్కువ కాదు. అయితే మనం ఆయన చేతిలో పని చేసేవాళ్ళుగా ఉండాలి. ఎలీషా ఏం చేస్తాడంటే 12 జతలు ఉన్నాయి, అరకలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, పని చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడికి కావలసిన వాళ్ళు ఎవరంటే పని చేసేవాళ్ళు. సోమరిపోతుల్ని అస్సలు దేవుడు తన పని కోసం ఎన్నుకోడు. పడుకుని నిద్రపోయే వాళ్ళని, టైం అంతా వేస్ట్ చేసుకునే వాళ్ళని అస్సలు దేవుడు తన పని కొరకు సెలెక్ట్ చేసుకోడు. దేవుడు తన పని చేయించుకోవాలని ఆశపడితే యోర్దాన్ లాంటి సమస్యలు విడగొట్టడానికి కావలసిన వాళ్ళు ఎవరంటే ఎలీషా లాంటి పని చేసేవాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళని మీలో కొంతమందిని దేవుడు సెలెక్ట్ చేసుకోబోతున్నాడు ఈ రాత్రి. కృప విస్తరించునుగాక. పని చాలా ఉంది, కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళే కొద్దుగా ఉన్నారు. ఆయనకి కావలసింది పని చేసేవాళ్ళు. 12 జతలు ఎడ్లు ఉండగా ఆయన పని చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు. బైబిల్లో మీరు ఎవరినైనా చూడండి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి, ఒక్కరిని కూడా ఖాళీగా ఉన్న వాళ్ళని ఎవరిని దేవుడు సేవకు పిలవలేదు. అందరూ పనిచేసేవాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పనా, గిద్యోన్ ఏం చేస్తున్నాడు? గానుగు చాటుకెళ్ళి గోధుమలు దొల్లగొడుతున్నాడు, పనిలో ఉన్నాడు. గిద్యోన్ పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, మిద్యానీలను విడిపించాలి నీవు, మిద్యానీల చేతిలో ఉన్న ఇశ్రాయేలును విడిపించాలి నీవు, బలం తెచ్చుకో. పిలిచాడు. ఆమోసు అనండి, ఎవరు? పశువుల కాపరి, ఓ పనిలో ఉన్నాడు. మోషే సకల విద్యా ప్రావీణుడు, పని యందు నేర్పరగలిగిన వాడు, ఆల్రెడీ గొర్రెల మందను కాస్తూ ఉన్నాడు. ఒక పనిలో ఉన్నప్పుడే తన మామ మందను మేపుతూ ఉండగా మండుచున్న పొదలో నుంచి స్వరం వినబడింది. అంటే పని చేయలేకుండా ఉన్న వాళ్ళని ఎవరిని కూడా దేవుడు కాలింగ్ పిలవలేదు.
మీరు ఇలా చెప్పుకుంటూ వెళితే శిష్యులు చేపలు పట్టుకుంటూ ఉండగా పిలిచాడు. అక్కున్నారు. దేవుడు స్కూల్ ఫస్ట్, కాలేజీ ఫస్ట్, ప్రతి దాంట్లో ఫస్టే, ఖోఖోలో కూడా ఫస్టే. దేవుడికి స్తోత్రం. గేమ్స్ ఆడేదాకా చూశాడు దేవుడు, ఇలాంటి వాళ్ళు నా పని కావాలి, నా పని చేయాలి. స్కూల్లో వాలంటీర్గా కూడా చేశారు. చివరికి ఒకరోజు దేవుడు తన సేవకు పిలిపించాడు. అంతే, ఆ పిలుపుకు లోబడి నిశ్చయించుకుని దేవుని సేవకు వచ్చారు. నేను అస్సలు ఒకరోజు కూడా ఇంటి దగ్గర ఖాళీగా ఉండేవాడిని కాదు. నాకు బొమ్మలంటే, ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. బొమ్మలు గీస్తూ ఉండేవాడిని. ప్రతిరోజు రోజుకి 2000 సంపాదించేవాడిని. ఆ యొక్క అప్పట్లో ఫ్లెక్స్లు ఉండే కాదు, ఈ వాల్ బోర్డులు, బ్యానర్స్ రాసేవాడిని. చూశాడు, దేవుడు పనికి కావాలనుకున్నాడు, పిలిచాడు. ఆయన పిలుపుకి లోబడి వచ్చాను. నాతో పాటు 4 సేవకులు ఉన్నారు. వాళ్ళు కూడా ఏ రోజు ఖాళీగా ఉండేవాళ్ళు కాదు. చదువుకున్నారు, ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నారు, ఏదో జీవనాధారం, ఇంట్లో కావలసినవన్నీ సమకూరుస్తున్నారు. దేవుడు పిలిచి, ఆయన పిలుపు అనుగ్రహించి దేవుని సేవ కోసం నియమించాడు. అంటే దేవుడు ఎవరినైనా ఎన్నుకోవాలంటే ఆయన సెలెక్టింగ్ ఎలా ఉంటుందంటే పని చేసేవాళ్ళే కావాలి. ఒకసారి అందరూ ఆమెన్ అంటారా? ఆకాశం చూడండి, ఆయన మహిమను పనిలో ఉంది. అసలు ఈ భూమి మీద అన్నీ ఒకసారి గమనించండి. కాకులు అనండి ఏం చేసినాయి? ఏలియాకు తీసుకొచ్చినాయి కదా, ఆ పనిలో ఉన్నాయి. పావురము వలీవ కొమ్మను తీసుకొచ్చింది కదా నోవాహు దగ్గరికి. చెట్లు పనిలో ఉన్నాయి. చేపలు, యోనాని ఎవరు దాశారు? గాడిద. దేవుడికి స్తోత్రం చెప్పండి. అమ్మో మిమ్మల్ని కాదండి, బైబిల్లో గాడిద ఏం చేసింది? గాడిద ఏం చేసింది? యేసయ్యను మోసింది కదా, బిలాముకు బుద్ధి చెప్పింది కదక్క. పక్షులు, చెట్లు ఇవే పని చేస్తే మరి మనం దేవుడు పని చేయొద్దా? మీకు 2 రెక్కలు ఉన్నట్లుగా ఒక రెక్క మీ ఇంటి కోసం కష్టపడండి, ఇంకొక రెక్క దేవుని పని మీ ద్వారా జరగాలి. అది ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, కుటుంబం కలిగి ఉన్నా, దేవుని పని మాత్రం మీరు చేయాలి. ఆమెన్ చెప్పండి ఒకసారి. చూడండి, బైబిల్లో ఈ మాట చదివిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2:15. దేవుని ఎదుట యోగ్యునిగాను, దేవుని ఎదుట యోగ్యులుగాను, సిగ్గుపడనక్కర్లేని ఏ పనులంట? సిగ్గుపడనక్కర్లేని పనివాడుగాను, సత్యవాక్యము సరిగ్గా ఉపదేశించువాడుగాను నిన్ను నీవే దేవునికి కనపరచుటకు జాగ్రత్త పడు. పౌలు తిమోతితో చెబుతున్నాడు, సిగ్గుపడనక్కర్లేని పనివాళ్ళుగా మనం ఉండాలంట. ఓకే, సిగ్గుపడనక్కర్లేని పని అంటే పనిలో సరిగ్గా పని చేయకపోతే వాండర్ తిడతాడు. ఏవయ్యా అంత పని చేయలేనాడు, ఎందుకు జాయిన్ అయ్యావు నువ్వు అంటాడు. అందుకని సిగ్గుపడనక్కర్లేని పనివాళ్ళుగా మనం అందరం దేవుని తోటలో జత పనివాళ్ళుగా పనిచేయాలి. పరిచర్య అనేది ఒక సేవకుడి ద్వారా జరిగేది కాదండి, జత పనివాళ్ళు కావాలి. దేవుని ద్రాక్ష తోటలో మనమందరం పనివాళ్ళం. పని చేస్తేనే, బైబిల్లో రాశారు కదా, పనివాడు జీతానికి అంతే ఒక జీతం ఉంటుంది. నువ్వు దేవుని పని కొంచెం చేసినా దానికి తగిన జీతం తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు. పని చేసిన ఎలీషా వంటి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. పనిలో నేర్పరితనాన్ని దేవుడు మనకిచ్చునుగాక. పనిలో చురుకుదనం మనకు అనుగ్రహించునుగాక. యేసయ్య సేవకుడిగా వాక్యం ఇలా చెప్తుంది, పని యందు శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడని రాసిపెట్టారు.
కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన పనిని ఎప్పుడు వాయిదా వేయొద్దు. నీ పనితో పాటు దేవుడి పని కూడా చెయ్యి. తండ్రిన దేవుడు కుమారుడిని యేసయ్యని ఈ భూమి మీదకి పంపించినప్పుడు మరియమ్మ యోసేపు వెతుకుతూ ఉన్నారు, ఎక్కడున్నాడు ఈయన, ఎక్కడున్నాడు, పండగకు తీసుకెళ్లారు, ఎక్కడ ఆయన పనిలో ఉన్నాడు. ఏ పనిలో ఉన్నాడంటే బోధించే పనిలో ఉన్నాడు. నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అంటాడు. మనందరికీ ఒక పని దేవుడు కేటాయిస్తున్నాడు. మీ ఉద్యోగం చేసుకున్నారా, చేసుకోండి, దానితో పాటు దేవుని పని చేయండి. వ్యాపారం చేసుకున్నారా, దానితో పాటు దేవుడి పని గురించి ఒక్కసారి ఆలోచించండి. చదువుకుంటున్న దేవుని పని గురించి ఆలోచించండి. ఏ ఫీల్డ్లో మీరున్నా దేవుని పని మీ ద్వారా జరగాలి. అందరూ తమ సొంత పనులే చూసుకుంటున్నారు కానీ దేవుడి కార్యాలు చూడట్లేదు. ఈరోజు మీ ఎదుట యోర్దాన్ లాంటి సమస్యలు విడగొట్టాలంటే దేవుడికి ఎలాంటి వాళ్ళు కావాలంటే పనిచేసే ఎలీషా లాంటి వాళ్ళని నా ప్రభు అనుగ్రహించునుగాక, సహాయము దేవుడు దయచేయునుగాక. ముందుకెళ్తాను. ఈ మధ్యకాలంలోనే ఒక పెద్ద ఆయన చెప్తూ ఉంటుంటే నేను వింటూ వచ్చాను. అదేంటయ్యా అనంటే, ఇంట్లో పనిచేసే వాళ్ళు దొరకట్లేదంట కదా, మాట్లాడట్లేదని మీరు. ఇంట్లో పనిచేసే వాళ్ళు దొరకట్లేదంట. దొరికిన అంత నమ్మకస్తులు దొరకట్లేదంట. ఆయన ఇలా మాట్లాడతా, అయ్యా నేను ఒక అన్యుల కుటుంబంలోంచి రక్షింపబడ్డాను. నేను ఎలాగ ప్రభువుని తెలుసుకున్నానంటే, మా ఇంట్లో పనిచేసే పని ఆమె ద్వారా నేను ప్రభువుని తెలుసుకున్నాను అన్నాడు. అవునా, ఇంట్లో పనిచేసే పనామ ద్వారా ఎలా ప్రభువుని తెలుసుకోగలిగావు అయ్యా అని ఆయన అడిగితే, ఆ తల్లి ఆ యొక్క ఇంటి ఆయన చెప్తారంట, ఏమనంటే, అయ్యా ఈ రోజుల్లో ఇంట్లో పనిచేసే వాళ్ళంతా జెన్యూన్గా కనబట్లేదు. ఎవరినైనా ఇంట్లో పని మనిషిగా పెట్టుకోవాలంటే చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే 4 గదులు 4 నిమిషాల్లో తుడిసేస్తున్నారంట. స్తోత్రం చెప్పండి. ఎక్కడ డస్ట్ అక్కడే ఉంటుందట. మన ఇంట్లో తుడుచుకోవాలంటే కనీసం ఒక గది తుడవాలంటే 5 నిమిషాలు, 4 గదులు చూడాలంటే 20 నిమిషాలు పడుతుంది అయ్యా. కానీ వాళ్ళు 4 నిమిషాలు అంటున్నారు అయిపోతుంది. నెల ఇచ్చినప్పటికి జీతం ఇచ్చేయమంటున్నారు. అయినా వంటి మీద ఉన్న బంగారం తీసుకెళ్ళి ఎక్కడైనా అలా అక్కడ జస్ట్ ఆ టేబుల్ మీద పెడితే సాయంకాలానికి మిస్ అయిపోతుంది. చాలా కష్టమవుతుంది. ఈ రోజుల్లో పనోళ్ళని ఇంట్లో పెట్టుకోవాలంటే చాలా కష్టమైపోతుంది, నమ్మలేకపోతున్నాం అని. మరి ఎలాగయ్యా మీ ఇంట్లో పనిచేసే పనామే ద్వారా మీరు ప్రభుని తెలుసుకుంటా అంటే, ఒకరోజు అయ్యా ఇంట్లో పని కొరకని వచ్చారయ్యా. సరే చూశాను, చూద్దాంలే 2 రోజులు అనుకున్నాను. చూశాను, ఆమె క్యారెక్టర్ చూశాను, ఆమె పద్ధతి చూశాను. ఓ రోజు డబ్బులు, జేబులో ఉన్న డబ్బులు అక్కడక్కడ మంచం మీద, టేబుల్ మీద, కిచెన్లో అక్కడక్కడ చిందరవందనంగా పడేశాను. 2 రోజులు మేము ఊరు వెళ్ళాం, ఇల్లు తాళాలు కూడా వేసేసుకుని మరలా వచ్చినప్పటికీ కూడా అవి అలాగే ఉన్నాయి. పొద్దున్నే పనామ వచ్చి చూసింది, అవన్నీ అక్కడక్కడ పడిపోయినవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకొని మరలా నా చేతికి అప్పగించింది. అయ్యా 10,000. ఇంత నమ్మకస్తులున్నారా అని నేనే ఆశ్చర్యపోయి అడిగాను, అమ్మ డబ్బులు చూసినప్పుడు నీకు ఆశ కలగలేదా, తీసుకుని జేబులో పెట్టుకుందాం అనే ఆశ పుట్టలేదమ్మా నీకు అనంటే, పుట్టింది కానీ అయ్యా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి అలా చేయనయ్యా అన్నాను. అవునా, ఏ దేవుణ్ణి నమ్ముకున్నావు? అదే యేసు ప్రభువుని నమ్ముకున్నా. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎంత జెన్యూన్గా ఉంటారయ్యా. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే ఇలా ఉంటే అసలు మీరే దేవుడి దగ్గరికి వస్తే మీరు ఎలా ఉంటారయ్యా అన్నది. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంతే, అలాగే నేను ప్రభు దగ్గరికి వచ్చానయ్యా అని ఆ పెద్ద ఆయన సాక్ష్యం చెప్పాడట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మీరు పనిచేస్తున్న చోట కూడా నమ్మకమైన పనోళ్ళు కావాలి. దేవుడు అలాంటి వాళ్ళని కోరుకుంటున్నాడు, జత పని వాళ్ళని కోరుకుంటున్నాడు. ఆయన పని మీకు ఇవ్వటానికి, మీ ద్వారా 2 పాళ్ళ అభిషేకంతో గొప్ప అద్భుతాలు చేయించడానికి ఇలాంటి నమ్మకమైన పని వాళ్ళని దేవుడు మన పరిచర్యకి, మన కుటుంబాలకి అనుగ్రహించునుగాక. ఇక 3వ మాటలకు వస్తుంది. 3rd one, ఎలీషా యోర్దాన్ని విడగొట్టడానికి గల కారణాలు. రాజుల మొదటి పుస్తకం 19వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుతున్నాను. ఏలియా
అతని చేతిలోనున్న దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి. సో మూడవది, విడిచిపెట్టిన ఎలీషా అనండి. ఎందుకు ఇంత కృప దేవుడు అతనికి 2 పాళ్ళ అభిషేకం ఇచ్చాడంటే, మూడవది ఏంటి, ఆయనలో ఉన్న అనుభవం ఏంటంటే విడిచిపెట్టే గుణం ఆయనలో ఉంది. 12 జతల్ని వదిలేయటం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. చరిత్ర ప్రకారం చదివితే చాలా ఆసామంట ఆయన, చాలా భూసామంట ఆయన. అవన్నీ ఒకేసారి వదిలేయటం అంటే కష్టం. ఎడ్లను ఆయన విడిచి వచ్చాడు. ఈరోజు నీ మీదకి దుప్పటి పంపించాలంటే, 2 పాళ్ళ అభిషేకం రావాలంటే ఇంకా విడిచిపెట్టవలసినవి ఏమున్నాయో, ఇంకా వదిలేయవలసినవి ఏమున్నాయో ఈరోజు తీర్మానంలోకి రా. ఈ 1 తారీఖు దేవుడు నీతో మాట్లాడుతున్నా, ఈ ఫస్ట్ అద్భుతం గురించి నీతో మాట్లాడుతున్నారు ప్రభు. ఇంకా కొన్ని వదులుకోలేకపోతుంటే ఈరోజు వాటినైనా నువ్వు విడిచిపెట్టాలి. అప్పుడు నీ మీదకి ఆ దుప్పటి వస్తుంది. యేసయ్య అలాంటి కృపను అనుగ్రహించునుగాక. కొన్ని ఉదాహరణలు చెప్తాను. శిష్యులు వలలు విడిచిపెట్టేశారు. అబ్రహాం స్వదేశాన్ని విడిచిపెట్టేశాడు. బంధువులను విడిచిపెట్టేశాడు. విగ్రహారాధన విడిచిపెట్టేశాడు. సమరయ స్త్రీ కొండ విడిచి దేవుణ్ణి ఫాలో అయింది. ఈరోజు మరి నువ్వు ఏది ఇంకా విడిచిపెట్టకుండా ఉన్నావు? అలా విడిచిపెట్టగలిగితే దేవుడు తన కృప నీ మీదకి పంపిస్తాడు. చూద్దాం, ఈ మాటలు చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొట్టమొదటి వాక్యాన్ని, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గుర్చిన బోధయు, హస్త నిక్షేపణ, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అని పునాది మరలా వేయక క్రీస్తుని గుర్చిన మూలోపదేశము మాని సంపూర్ణల మగుటకు సాగిపోదు. చూడండి, అక్కడ ఏమంటాడు తెలుసా? నిర్జీవమైన క్రియలను విడిచి, నిర్జీవమైన క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. కొన్ని మాటలు చూడండి, చదవకుండా అక్కడ ఆ మాటలన్నీ ఒక్కొక్క మాట చదవండి అయ్యా. మారు మనసు పొందుటయు, ఓకే, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గుర్చిన బోధ, హస్త నిక్షేపణమును, ఓకే, మృతుల పునరుద్ధానమును, ఓకే, నిత్యమైన తీర్పును, మరలా పునాది వేయక క్రీస్తును గుర్చిన మూలోపదేశాలు మాని సంపూర్ణులగుటకు సాగిపోదుము. సంపూర్ణులగుటకు సాగిపోదాం. అక్కడ అంటాడు నిర్జీవమైన క్రియలు విడిచి. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఓకే, మనమందరం కూడా ఒక యాత్రలో ఉన్న ఉదయకాలం చెప్పాను కదా, ఇది దూర ప్రదేశానికి యాత్ర. ఈ మధ్యలో కొన్ని మన భక్తిని చెడగొట్టడానికి నిర్జీవ క్రియలు ఉంటాయి. అవి మనలోంచి పూర్తిగా డిలీట్ అయిపోవాలి. అప్పుడు విడిచి వస్తేనే దేవుని పని అద్భుతంగా జరుగుతుంది. ఓకే, ఈ కీర్తన మనం పాడుకుంటూ ఒకసారి మన యాత్ర ఎలా ఉందో చూద్దాం. డి మైండ్రా. హల్లెలూయా. సాగిపోదును నా విశ్వాసమునకు, కర్తైన యేసయ్యతో సాగిపోదును నా విశ్వాసమునకు, కర్తైన యేసయ్యతో సులువుగా చిక్కులు పెట్టే పాపములు విడచి, సులువుగా చిక్కులు పెట్టే పాపములు విడచి,
సాగిపోదును నా విశ్వాసమునకు కర్తైన యేసయ్యతో. చప్పట్లు, తీర్మానం. ఆత్మీయ బలమును పొందుకొని లౌకిక శక్తిని ఎదిరింతును. ఇక ఆత్మీయ బలం పొందుకొని లౌకిక శక్తులను ఎదురింతును. దేవుని శక్తి సంపన్నతతో ప్రాకారములను దాటెదను. నిశ్చయముగా శత్రుకోటలు నేను జయించెదను. సాగిపోదును నా విశ్వాసమునకు కర్తైన యేసయ్యతో. సులువుగా చిక్కులు పెట్టే పాపములు విడచి, సులువుగా చిక్కులు పెట్టే పాపములు విడచి సాగిపోదును నా విశ్వాసమునకు కర్తైన యేసయ్యతో. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని నిర్జీవమైన క్రియలు అవి మనలో ఇంకా ఉంటాయి. దాన్ని విడిచితేనే యోర్దాను మన ఎదుట పాయలవుతుంది. యేసయ్య మన మీదకి అలాంటి కృపను అనుగ్రహించునుగాక. ఇంకా సామెతల గ్రంథంలో రాసినట్లుగా చెడుతనాన్ని విడిచిపెట్టు అన్నాడు. కోపాన్ని విడిచిపెట్టు అంటే ఒక సేవకునిలో రోషం ఉండాలి కానీ కోపం కాదు. ఏలియాలో ఓ గొప్ప రోషం, అందుకే ఆ అనౌంటింగ్ ఎలీషా మీదకి వచ్చింది. ఈరోజు నా ఆశ మన ఆత్మీయ జీవితంలో ఇంకా ఏదైతే విడిచిపెట్టకుండా ఉన్నామో దాన్ని విడిచిపెట్టేటట్లుగా దేవుడు మనందరికీ కృపను అనుగ్రహించునుగాక. ఇక 4-5 మాటలు త్వరగా చెప్పేసి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. చదవండి. 4వ మాట, ఎలీషా యోర్దాన్ని విడగొట్టడానికి గల కారణం. రాజుల మొదటి పుస్తకం 19వ అధ్యాయం 21వ వచనం, ఆ లైన్లో ఉన్న మాట, నా వలన అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొత్తి నొగల చేత వంట చేయించి జనులకు వడ్డించెను. చాలు. 4వది, త్యాగము కలిగిన ఎలీషా అనండి. అంటే ఎందుకయ్యా మీరు ఆ మాట పలికారనంటే, ఎడ్లనంట వధించేసి అందరికీ వండి భోజనం పెట్టాడంట. నేను అనుకున్నాను అమ్మేసుకుంటే బాగుండు కదా, 4 పైసలు వచ్చేవి, లేదా అక్కడ వదిలేస్తే వాళ్ళ నాన్నకైనా ఉపయోగపడేది కదా. ఇప్పుడు డాక్టర్ గారు మనలో మన మాట, ఎడ్లు ఉన్నాయి, అవి ఇంటోళ్ళకి ఉపయోగపడతాయి కదా, అక్కడ వదిలేసి వస్తే ఆ ఇంటోళ్ళకైనా ఉపయోగపడతాయి కదా. అంటే ఒకవేళ మరలా ఎప్పుడైనా సేవలో శ్రమలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ గుర్తొస్తే నాకు ఎడ్లు ఉన్నాయి కదా, వెళ్ళిపోయి జాగ్రత్తగా మాట్లాడట్లేదు మీరు, అయ్యా సేవకులు మాట్లాడుకుందాం మనలో మన మాట, నాకు ఎడ్లు ఉన్నాయి కదా, ఒకసారి వెళ్ళిపోయి ఐలెస్ అంటారా, ఏమంటారు అట్లా, ఏదో అంటారు అట్లా, కర్రట్టుకుని ఇలా పొడుస్తారు కదా, ఎద్దుల బండి నడుపుకుంటే సరిపోతుంది, ఎందుకు వచ్చిన బాధ అనిపిస్తుంది మనకి. అందుకే ఎలీషా వధించి వండేసి భోజనం పెట్టొచ్చాడు.
స్తోత్రం చెప్పండి సార్. అంటే త్యాగం. ఎడ్లని వధించేయడం అంటే త్యాగానికి గుర్తు. రమేష్ పాష్ గారని పెద్ద పాష్ గారు, ఆయన సేవకు వచ్చేటప్పుడంట తన సర్టిఫికెట్లు అన్నీ కూడా చించేసి వచ్చాడంట. ఎందుకు అయ్యగారు అలాగా, మీకు డిగ్రీ ఉంటే బాగుంటుంది కదా, ఈ సర్టిఫికెట్లు చదువుకున్నట్టుగా ఉంటాయి కదంటే, లేదు నాన్న, మరలా నేను సేవలోంచి ఇంటికి వెళ్ళిపోవాలని నాకు మనసు వస్తే, నాకు సర్టిఫికెట్లు ఉన్నాయి, నాకు జాబ్ వస్తుంది, నా కాలు మీద నేను బతకొచ్చు, ఎందుకు వచ్చిన బాధ ఇది అని నాలోకి ఆ మనసు రాకుండా ఉండడానికి నేను దేవదూతలు చేయలేని గొప్ప సేవకు వచ్చాను. పోరాటం వచ్చినా సావైనా రేవైనా ఇక్కడే, అందుకొరకు ఒక త్యాగంతో వచ్చానయ్యా అని. ఈరోజు నా ఆశ, మన జీవితాల్లో కూడా కొన్ని ఆధారాలు ఉంటాయి మనకి, అవి మనం విడిచి వస్తాం. వచ్చిన తర్వాత మరలా అవి మనల్ని మనం ఆకర్షించిన తర్వాత, నాకు అవి ఉన్నాయి కదా, పర్లేదులే, సేవ కాకుండా ఇంకేమైనా చేయొచ్చు అనే థాట్స్ మనకు వస్తూ ఉంటాయి. అందుకని వాటిని వధించటం అంటే త్యాగంతో. యేసయ్య మీకు అలాంటి కృప అనుగ్రహించబడునుగాక. చూడండి, కొన్ని మాటలు వాక్యంలోంచి మీకు ఈ మాట చదివిస్తా. 44వ కీర్తన 22వ వాక్యాన్ని చూద్దాం. 44వ కీర్తన 22వ వాక్యాన్ని చూద్దాం. నిన్ను బట్టి మేము దినమెల్లా వధించబడిన వధకు సిద్ధమైన గొర్రెలమని మేము వధకు సిద్ధమవుతున్న గొర్రెలమని మేము ఎంచబడుతున్నాం. నిన్ను బట్టి ఎప్పుడెప్పుడంట? దినమెల్లా మేము వధించబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడుతున్నాం. మన ప్రభు లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా వచ్చి బలిగా, అర్పణగా తను అప్పగించుకున్నాడు. ఇప్పుడు ఆయన పనిలో ఉన్న మనం కూడా ఆ వధకు సిద్ధమవుతున్న గొర్రె పిల్లవాలి. గొర్రె పిల్లని బలిచ్చినప్పుడు చూడండి, ఇక మారు మాట మాట్లాడదు. ఇస్సాకును వాళ్ళ నాన్న బలిచ్చేటప్పుడు చూడండి, కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠం మీద పెట్టిన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీన్నే త్యాగము అంటారు, దీన్ని ఒక వైరాగ్యం అంటారు. ప్రభు ఇలాంటి త్యాగం కలిగిన మనస్సు యేసు నామములో మనందరికి అనుగ్రహించబడును గాక. ఇంకా చెప్పుకోవాలంటే పస్కా పశువుగా ప్రభు వధించబడ్డాడు. మనలో దేవుడు చూసేది ఏంటంటే త్యాగము. ఎంత త్యాగం చేసుకుంటున్నామో అంతగా దేవుని పని మీ ద్వారా జరుగుతుంది. విశ్వాసులకు కూడా త్యాగం రావాలండి. ఏదో ఒక ఆర్డినరీ బిలీవర్ లాగా ఉండకూడదు. త్యాగం చేసుకోవాలి. సమయాన్ని, ఆ తర్వాత మీకు ఇచ్చిన ప్రతిదీ కూడా దేవుని కొరకు త్యాగంగా మారిపోవాలి. దేవుడు అలాంటి వాళ్ళని ఆయన పని కోసం, యోర్దాన్ని విడగొట్టే వాళ్ళు వీళ్ళైతే బాగుంటారని సెలెక్ట్ చేసుకుంటాడు ఆయన. ప్రభు ఇలాంటి త్యాగభరితమైన భారాన్ని యేసు నామములో మనందరికీ దేవుడు దయచేయునుగాక. రైట్, ఇక చివరి మాట, ఆఖరి మాట చెప్పి మీకోసం ప్రార్థన చేస్తాను. రాజుల మొదటి పుస్తకం 19వ అధ్యాయం 21వ వచనం. పరిచర్య చేసిన ఎలీషా అనండి. అంతే, పరిచర్య చేసిన, ఉపచారం చేశాడంట. ఏలియా చేతి మీద ఎలీషా నీళ్లు పోసాడు, పరిచర్య చేశాడు. ఈరోజు ఒక అద్భుతమైన మాట మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏలియా దగ్గర ఎలీషా ఎంతకాలం ఉన్నాడంటే, చరిత్ర ప్రకారం, బైబిల్లో అయితే ఆధారాలు ఇవ్వలేదు కానీ చరిత్ర ప్రకారం దరిదాపుగా 7 సంవత్సరాలు పరిచర్య చేశాడంటే. 7 years. బాగా ఈ మాట మీరు నోట్ అని పెట్టుకుని రాసుకోండి. 7 సంవత్సరాలు పరిచర్య చేశాడు. 7 సంవత్సరాలు పరిచర్య చేస్తే దేవుడు తనకిచ్చిన 2 పాళ్ళ ఆశీర్వాదం ఏంటో తెలుసా? 50 సంవత్సరాలు ప్రవక్తగా ఉన్నాడంట. కొట్టు చప్పట్లు, యేసయ్యకి మహిమ వచ్చినట్లుగా 50 ఏళ్ళు ప్రవక్తగా పనిచేశాడంట. చరిత్రలో రాయబడిన మాట ఇది. నేనంటాను, నువ్వెంత పరిచర్య చేస్తావో అంత దీవెన నీ కోసం దేవుడు దాచిపెట్టాడు. చేసింది 7 సంవత్సరాలు పరిచర్య సేవకుల దగ్గర ఉండి
నీళ్లు పోసి చక్కని పరిచర్య చేశాడు నమ్మకంగా. దేవుడు దాన్ని చూసి 2 పాళ్ళ ఆశీర్వాదం, 50 ఏళ్ళు ప్రవక్తగా పనిచేశాడు. అంటే 50 డివైడెడ్ బై 7 అంటే 7. చూడండి ఆయన చేసిన దానికి, అందుకే బైబిల్ ఉంది కదా, ఏ కొలతతో కొలుస్తామో దేవుడు కూడా అదే కొలత నీకు ఇస్తాడు. నేను చూస్తూ ఉంటాను పరిచర్య చేసేవాళ్ళని. వంటల పరిచర్య ఉంటుంది. పొద్దున్నే వచ్చి కూరగాయలు కట్ చేసి అద్భుతంగా వంట దగ్గర హెల్ప్ చేసి పరిచర్య చేస్తారు. వంటల దగ్గర పొయ్యి దగ్గర పరిచర్య చేస్తారు, బాగుంది. అందరు భోజనాలు వడ్డించి దగ్గర పరిచర్య చేస్తారు, ఇంకా బాగుంది. అయిపోయిన వెంటనే ఎక్కడోళ్ళు అక్కడే, ఎక్కడ సామాన్లు అక్కడే వదిలేసి పాస్టర్ గారు మీరే తోముకొని వెళ్ళిపోతారు. ఎంత అద్భుతంగా ఉందో మీ పరిచర్య చూడండి. నువ్వు చేసే పరిచర్య కంప్లీట్గా చేయండి. ఈరోజు 1వ తారీఖు భోజనాలు అద్భుతంగా జరిగినాయి. మగపిల్లలు అంట్లు తోమారు, పాత్రలు మగపిల్లలు, వాళ్ళకే ఆశీర్వాదం. 7 సంవత్సరాలు పరిచర్య చేసినందుకు 50 ఏళ్ళు ప్రవక్తగా ఉన్నాడు. యేసన్న గారు 10 ఏళ్ళు పరిశుద్ధుల దగ్గర, 10 సంవత్సరాలు నలగొట్టబడి పరిచర్యే, ఏమీ లేదు పరిచర్యే. 10 సంవత్సరాలు కష్టపడితే పెద్ద పాస్టర్ గారు, చీఫ్ పాస్టర్ గారు ఆయన్ని పంపించి నేను వేరే సార్ సేవ చేసుకుంటాను అంటే, ఆ 10 సంవత్సరాలు కష్టపడ్డావు కదా ఇదిగో నీకు అని 10 సంఘాలు అప్పగించలేదంట, 10 రూపాయలు చేతిలో పెట్టాడంట. అంటే సంవత్సరానికి ఎంత క్యాలిక్యులేషన్? రూపాయి. కానీ దేవుడు చూశాడు, అది నువ్వు కష్టపడ్డావు కదా అని ఎన్ని సంఘాలు అప్పగించాడు. ఆలోచించండి, చేసిన పరిచర్య ఏది వృధా కాదు. మనుషులకు చేసినట్లుగా కాదు, దేవుడు చేసినట్లుగా మీరు చేయండి. మీ ఉద్యోగం పరిచర్య దగ్గర అడ్డు రాకూడదు, మీ ప్రెస్టేజీ పరిచర్య దగ్గర అడ్డు రాకూడదు. ఇది దేవుని పని. మీ పిల్లలు తరతరాలకి ఆశీర్వాద కారకులుగా మారాలంటే ఎలీషా ఒకసారి నీకు గుర్తు చేస్తున్నాడు, నేను చేసింది 7 సంవత్సరాలే, నేను ప్రవక్తగా స్థిరపడింది 50 ఏళ్ళు. ఆలోచించుకోండి, మీరు ఎంతగా నలగొట్టబడి దేవుని పని మీద ఇష్టం పడి ఆ పరిచర్య చేస్తారో ఆ దీవెన మీ మీదకు ఉంటుంది. అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. చూడండి, ఒక రిఫరెన్స్ చెప్పేసి ప్రార్థన చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచన భాగం. స్టెఫను ఇంటివారు అకయ యొక్క ఫలమై ఉన్నారు. వారు పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తమ్మను తామే అప్పగించుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నా ప్రార్థన, పరిచర్య అంటే ఎవరో చెప్తే చేసేది కాదు, మీకు మీరే అప్పగించుకోవాలి. ముంగండ్లో మందిరం కట్టాం, 1 రోజుల్లో కట్టాం. 1 రోజులు భార్యాభర్తలు ఇద్దరు పనులు మానేసుకుని రోజు దేవుని మందిరం పనిచేయడానికి వచ్చేవారండి. వాస్తవంగా వాళ్ళకి జీవనాధారమే పని, కానీ పని మానేసి దేవుడు పని చేయడానికి అని వచ్చారు. దేవుడు ఆ కుటుంబాన్ని కష్టకాలంలో అద్భుతంగా ఆదుకున్నాడండి. ఆపదలో దేవుడు ఆదుకున్నాడు. నేనంటాను, ఆయన అయితే మర్చిపోవటానికి అన్యాయస్తుడైన దేవుడు కాదు. మన మందిరాల్లో కూడా చాలామంది పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. మీరు చేసిన దానికి ఆయన ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. అయితే ఇంటి వాళ్ళందరూ దేవుడు పని చేయడానికి నియమించుకోండి, అప్పగించుకోండి. అలాంటి కృపకు మీరు పాత్రులుగా మార్చబడుదురుగాక. నేను ముగిస్తున్నాను. ఏలియా అద్భుతం చేశాడు, ఆయన పరిచర్య అయింది. తర్వాత ఎలీషా యాస్టీస్ అదే పని. యోర్దాను విడగొట్టే పరిచర్య, ఫస్ట్ పరిచర్య అది. ఎలా చేయగలిగాడు ఈ యోర్దాన్ని విడగొట్టే పరిచర్య అంటే, ఏలియా దుప్పటి తీసుకుని కొట్టిన వెంటనే 2గా డివైడ్ అయిపోయింది. 2 పాళ్ళ అభిషేకం దేవుడు అతనికి ఎందుకు ఇచ్చి ఇంత ఘనమైన పరిచర్య చేయించాడంటే, ఆయనలో ఉన్న కొన్ని అమూల్యమైన లక్షణాలు ఒక 5 సెలెక్ట్ చేసి మీకు ఈరోజు చెప్పాను. నెంబర్ 1, వెంబడించిన ఎలీషా. చెప్పండి. నెంబర్ 2, పని చేసిన ఎలీషా. నెంబర్ 3, విడిచిపెట్టిన ఎలీషా. నెంబర్ 4,
త్యాగం కలిగిన ఎలీషా. నెంబర్ 5, పరిచర్య చేసిన ఎలీషా. ఇలా ఉంటే మీ మీదకి దుప్పటి వస్తుంది, మీ మీదకి అభిషేకాన్ని పంపించి మీ ద్వారా యోర్దాను పాయలైనట్లుగా చేస్తాడు. అలాంటి కృప, ఈ అద్భుతం మీ అందరి కుటుంబాల్లో దేవుడు జరిగించునుగాక. అందరూ లేచిన పడండి, చిన్న ప్రార్థన చేసుకు.